ప్రపంచం యుద్ధపు అంచున ఉంది. ఈ కొత్త గల్ఫ్ సంక్షోభం, దాని ప్రభావం మరి పెట్టుబడిదార్లకున్న అవకాశం గురించి ఇప్పుడు చూద్దాం. మొదట ఈ సంక్షోభానికి కారణం ఏంటో చూద్దాం. తరువాత ఇరాన్ షరతులు, మన దేశంపై దాని ప్రభావం కూడా చర్చిద్దాం. మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. చూస్తే మన నిఫ్టీ ఇండెక్స్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. కారణం ఇరాన్ హోర్మోజ్ జలసంధిని బ్లాక్ చేయడమే. ఇంతకీ ప్రపంచాన్ని ఇంతలా భయపడుతున్న ఈ గందరగోళానికి అసలు కారణమేంటి? అసలు కథ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యతో మొదలైంది. ఆ సంఘటనే గల్ఫ్లో యుద్ధమేఘాలు కమ్మింది. అయితే ఇరాన్ కొత్త అధ్యక్షుడు శాంతి కోసం 3 కఠినమైన షరతులు పెట్టారు. వాటిపై చర్చ ఉండదన్నారు. ఆ షరతులు అణుహక్కులు, యుద్ధ నష్టపరిహారం, ఇంకా భవిష్యత్తులో దాడులు జరగవని గట్టి హామీ. ఈసారి ఉత్తమాటలు కాదు, చట్టబద్ధమైన లిఖితపూర్వక ఒప్పందం కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. కాని అసలు పాయింటేంటంటే, అమెరికా, ఇజ్రాయెల్ ఈ షరతులకు ఒప్పుకుంటాయా? తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదే అని ఇరాన్ అంటోంది. కాని వాళ్లు బాంబు తయారు చేస్తారేమోనని అమెరికా భయపడుతోంది. మరోవైపు ఈ యుద్ధం వల్ల అమెరికా తన ఆయుధాలు, చెమురు అమ్ముకోవడానికి ఓ పెద్ద అవకాశం దొరికింది. చర్చలు ముందుకు సాగడం లేదు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? నిపుణులు 4 దృశ్యాలను అంచనా వేస్తున్నారు. శాంతియుత పరిష్కారం నుంచి మొదలుపెడితే సుదీర్ఘ యుద్ధం, చివరికి ఆర్థిక పతనం వరకు ఏదైనా జరగవచ్చు. ఇక ఈ సంక్షోభం మన ఇంటి గుమ్మం వరకు ఎలా వస్తుందో చూద్దాం. మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మనకు అవసరమైన ముడి చమురులో 85% దిగుమతి చేసుకుంటాం. దీంతో ధరలు పెరిగితే చాలా కష్టం. అంతేకాదు, గల్ఫ్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. అంటే మనం కొనే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. మార్కెట్లు పడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ డేంజర్లో ఉంది. మరిప్పుడు ఏం చెయ్యాలి? అంతా అమ్మేయాలా? ఒక్క నిమిషం ఆగండి. ఈ 12% పతనానికి ముందు 2 ఏళ్లుగా మార్కెట్ అసలు రిటర్న్స్ ఇవ్వలేదు. అందుకే కొందరు దీన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. మార్కెట్ 12% డిస్కౌంట్తో దొరుకుతోందని అంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఓ మాటంటారు, ఎరుపులో పెట్టుబడి పెడితేనే ఆకుపచ్చని లాభాలు చూడగలమని. సో ఎస్ఐపి ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం మంచి వ్యూహం. మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు కొనొచ్చు. ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతుంటే మనం అవకాశాన్ని చూడగలమా? ఈ ప్రశ్న ప్రతి పెట్టుబడిదారుడిని ఆలోచింపజేస్తోంది.